మేడం కాదు అక్క అని పిలవండి. కస్తూర్బా బాలికలతో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి. ధన్వాడ మరికల్ కస్తూర్బా పాఠశాలలను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సందర్శించి బాలికలతో ముచ్చటించారు. పాఠశాలలో ఉన్న సమస్యల గురించి ఎమ్మెల్యే విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నాకు నేరుగా ఫోన్ చేసి కూడా చెప్పాలని కోరారు. తరగతి గదిలో విద్యార్థినులతో మాట్లాడారు. మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి అంటూ ఎమ్మెల్యే విద్యార్థినులను అడగ్గా ఏం లేవు మేడం అని విద్యార్థినులు సమాధానమిచ్చారు. నన్ను మేడం అనకండి అక్క అని పిలవండి అని విద్యార్థినులకు చెప్పడంతో సరే అక్క అంటూ ఎమ్మెల్యేను పిలిచారు. అక్క అని విద్యార్థిని పిలవడంతో ఎమ్మెల్యే నవ్వుతూ బాలికలకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మారికల్ ధన్వాడ కస్తూర్బాలో ఉన్న పలు సమస్యలు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రధానంగా ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. తన నిధుల నుంచి వెంబడే ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రతి తరగతిలో 40 సీట్లు మాత్రమే ఉన్నాయని, సీట్లు తక్కువగా ఉన్నా దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని మరికల్ ధన్వాడ ప్రిన్సిపల్స్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అందులో మరికల్ ఇంగ్లీష్ మీడియంకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని ప్రిన్సిపల్ తెలిపారు. నారాయణపేట జిల్లా వలసల జిల్లాగా ఉందని, అందుకే ప్రతి తరగతిలో 40 సీట్లకు బదులు అదనంగా ఎక్కువ సీట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతానని ఎమ్మెల్యే తెలిపారు. మరికల్ కస్తూర్బా పాఠశాల వారం రోజుల్లో కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి ఆయన వెంబడే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రస్తుతం ప్రహరీ గోడ లేకపోవడం వల్ల గురువారం జరగాల్సిన ప్రారంభం వాయిదా పడిందన్నారు. జూలై 3 వరకు కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తయితే ఇక్కడ ఉన్న పాఠశాల మరికల్కు షిఫ్ట్ అయితే విద్యార్థినులకు ఏం ఇబ్బంది ఉండదని ఎమ్మెల్యే చెప్పారు. ఇక్కడ ఈ ఇబ్బంది ఇంకా కొన్ని రోజులేనని అన్నారు. మరికల్ ధన్వాడ కస్తూర్బాలో సీట్ల కోసం విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చారు. వారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికీ సీట్లు ఇప్పిస్తాం, ముందుగా మీరు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పేర్లు నమోదు చేసుకోవాలని పాఠశాలకి ఎమ్మెల్యే ఆదేశించారు. ధన్వాడ డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణంకు నిధులు మంజూరు చేయాలని స్థానిక యువత ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం డిగ్రీ కాలేజ్ను పాత తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగించేందుకు నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం వరకు పాత తహసీల్దార్ కార్యాలయంలోనే కొనసాగించాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. అందుకు రెవెన్యూ అధికారులు అనుమతి వచ్చే విధంగా చూడాలని తహసీల్దార్ సింధుజాను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే అధికారులు పాత తహసీల్దార్ కార్యాలయంను పరిశీలించారు. డిగ్రీ కాలేజ్ కొనసాగించడానికి మరమ్మతులకు కావలసిన నిధులను మంజూరు చేస్తామన్నారు. పనులు తొందరగా పూర్తి చేసి డిగ్రీ కాలేజ్ తరగతులు ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే కార్యక్రమంలో డిప్యూటీ నరేందర్, ఎంపీడీఓ సాయి ప్రకాష్, తహసీల్దార్ సింధుజ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరి, సుధాకర్ రెడ్డి, రెహమాన్ ఖాన్, రాఘవేందర్ రెడ్డి, ఆనంద గౌడ్, నరేందర్ గౌడ్, నీరటి రామచంద్రయ్యతో పాటుగా పలువురు పాల్గొన్నారు. మరికల్ ఇంగ్లీష్ మీడియం అయినాక ఇది తెలుగు మీడియం కదా. మరికల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వినండి, నాకు ఇస్తే మళ్ళీ పోతాయి, చెప్పేది వినండి. ఒక వారం రోజుల్లో కొత్త స్కూల్ ప్రారంభం అవుతుంది. ప్రారంభం అయినాక అక్కడ తీసుకొని పోయినప్పుడు నేను ఒక లిస్ట్ చేస్తా. ఇప్పుడు లిస్ట్ అన్న వాళ్ళు రాసుకుంటారు, ఆ లిస్ట్ బట్టి తీసుకున్నాం సరేనా. ఎన్ని కుదిరితే అన్ని ఓకేనా. ఎందుకంటే తప్పకుండా ప్రయత్నిస్తాను, ఎందుకంటే మళ్ళీ స్కూల్లో జాయిన్ అయినాక వాళ్ళకి పుస్తకాలు లేకపోయినా ఏమైనా ఇబ్బంది అయితే మీద వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అయితే వాళ్ళకు సరేనా. ఓకే.